హాయ్ యాస్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఇది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిక్ అని ఎన్టీపీసీకి అని మోస్ట్ అనమాట. ఈ టైప్ ఆఫ్ మోడల్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వైభవ్ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలడు. అతడు 15 రోజుల పాటు పని చేస్తాడు. ఆ తరువాత మిగిలిన పనిని సందీప్ 30 రోజుల్లోనే పూర్తి చేశాడు. వైభవ్ మరియు సందీప్ కలిసి పని చేస్తే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందని చెప్పి అడిగాడు ఫ్రెండ్స్. ఒకసారి మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే 1 22 డేస్, 2 18 డేస్, 3 20 డేస్, 4 24 డేస్. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఆన్సర్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. అయితే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే వైభవ్ కదా, వైభవ్ చూసుకున్నట్లయితే ఒక పనిని వచ్చి 60 డేస్లో చేస్తాడు. అయితే 15 రోజులు అయితే పని చేశాడు అనమాట. 15 రోజులు పని చేశాడు కాబట్టి సో మొత్తం 15/60 చూసుకున్నట్లయితే 1/4 అనమాట. 1/4 పని అనేది చేశాడు అనమాట. ఇంకా రిమైనింగ్ పని అనేది ఎంత ఉందంటే 3/4 అనేది రిమైనింగ్ పని అనేది ఉందన్నమాట. అయితే ఈ 3/4 ఈ 3/4 పని అనేది సందీప్ చేశాడు అనమాట. అయితే సందీప్ ఈ 3/4 ఎన్ని రోజుల్లో చేశాడంటే 30 డేస్లో చేశాడు అనమాట. అంటే 3 పనిని 30 డేస్లో చేసినట్లయితే 4 పనిని 40 డేస్లో చేస్తాడనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అయితే మనం వైభవ్ వచ్చి టోటల్ పనిని 60 డేస్లోనే, సందీప్ వచ్చి టోటల్ పనిని 40 డేస్లో చేసుకున్నట్లయితే 60 × 40 ఓవరాల్ రెండు కలిపినట్లయితే 100 అవుతుంది అనమాట. అంటే ఇది ఒకసారి మీరు ఫార్ములా చూసుకున్నట్లయితే x × y/x+y. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే అయిపోద్ది మనకి. అయితే మనం ఈ 0 క్యాన్సిల్ చేసినట్లయితే ఓవరాల్ వచ్చి 24 డేస్ అనమాట. సో ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఏ మరియు బి ఒక పనిని 72 రోజుల్లో పూర్తి చేయగలరు. బి మరియు సిలు 120 రోజుల్లోని, అలాగే ఏ మరియు సిలో 90 డేస్లోనే పని పూర్తి చేయగలరు. అయితే ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకసారి మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ముందుగా ఇక్కడ ఏ మరియు బిలో ఒక పనిని 72 డేస్ అనమాట. అదేవిధంగా బి మరియు సిలు కలిపి ఇంత 120 డేస్ అని చెప్పి ఇచ్చాడు. అదేవిధంగా ఏ ప్లస్ సి చూసుకున్నట్లయితే 90 డేస్ అని ఇచ్చాడు. అయితే ముగ్గురు కలిసి ఎంత అడిగింది, ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలరు అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే మనం ఒకసారి ఈ మూడాటికి ఎల్సీఎం చూసుకున్నట్లయితే మీకు ఈ ఎల్సీఎం అనేది సింపుల్గా చెప్పాలంటే ఇంత పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సీఎం కట్టడం కొద్దిగా మీకు ఇబ్బందిగా ఉంటుంది. నేను సింపుల్గా ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఈ మూడాటిలోనే మీకు పెద్ద నెంబర్ 8 అనేది ఒకసారి తీసుకున్నాను అనమాట. ఈ మూడాటిలో పెద్ద నెంబర్ వచ్చి 120 కదా. సో నేను 120 తీసుకుంటున్నాను అనమాట. 120 ఈ మిగిలిన ఈ మూడాటిలో పోతుందో లేదో ఒకసారి చూడండి అనమాట. అయితే పోవట్లేదు కదా. సో దాన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంటూ 2 చేసుకున్నాను అనమాట. అంటే 240 అవుతుంది. 240 ఈ మూడాటిలో పోతుందో లేదో ఒకసారి చూడండి. ఇది 240 అనేది మాక్సిమం పోదు ఈ మూడాటిలో కూడా. అయితే మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే 120 + 3 చేసుకోండి అనమాట. 360 మాక్సిమం 3కి ఆన్సర్ అనేది ఖచ్చితంగా మీకు ఈ ఎల్సీఎం అనేది తగ్గిద్ది అనమాట. ఈ 360 చూసుకున్నట్లయితే 75లో నేను సరిపోతుందంటే 5 టైమ్స్ పోతుంది. 75లో 5 టైమ్స్. అదేవిధంగా 120లోనేమో 120లో 3 డేస్ 3 టైమ్స్. అదే 90లో ఏమో 4 టైమ్స్ పోతుంది. సో ఈ ఎల్సీఎం అనేది మీరు ఈ విధంగా కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనం ఒకసారి ఆన్సర్ చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్ వచ్చి 360 ఉంది కదా. అయితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ 360, అదేవిధంగా ఇక్కడ ఏ ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఒకసారి బి ఇక్కడ ఒకసారి అంటే 2 టైమ్స్ అనేది ఎంట్రన్స్ అవుతుంది కాబట్టి 360 × 2 360 × 2 బై మనకి ఒకసారి కౌంట్ చేసినట్లయితే 5 + 3 + 8 8 + 4 = 12. ఇప్పుడు మనం 12 వేసుకున్నట్లయితే 12లో 6 టైమ్స్ పోతుంది కాబట్టి 36లో 6 టైమ్స్ పోతుంది. మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 60 డేస్ అనమాట. 60 డేస్ అనేవి ఈ ఏ మరియు బి సి వీళ్ళు ముగ్గురు కలిపి ఈ 60 రోజుల్లోనే పని పూర్తి చేయగలరు అనమాట. సో ఇది ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ మరియు బి కలిపి 72 డేస్లోనే, బి మరియు సి కలిపి 120 డేస్లోనే, ఏ మరియు సి కలిపి 90 డేస్లోనే పని పూర్తి చేయగలరు. అయితే ఏబీసీలు కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. మనం ముందుగా ఈ మూడాటిలోనే ఎల్సీఎం తీసుకున్నట్లయితే అయితే మనం ముందులోనే ఏదైతే నెంబర్ బిగ్గెస్ట్ నెంబర్ ఉందో దాన్ని తీసుకుంటే దానికి × 2 × 3 × 4 చేసుకున్నట్లయితే మనకి ఏదో ఒక నెంబర్ దగ్గర ఈ 3 టర్మ్స్లోనే ఈ ఎల్సీఎం అనేది ఈ ఎక్కువ అనేది పోవడం జరుగుతుంది కాబట్టి సో ఆ నెంబర్ ఎల్సీఎం అవుతుంది కదా. అలాగే మనకి 360 అవుతుంది. ఈ 360 అనేది 72లోనే 5 టైమ్స్, 120లోనేమో 3 టైమ్స్, 90లోనేమో 4 టైమ్స్ పోతుంది అనమాట. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం ఓవరాల్ మనకి ఎంత వచ్చింది 360 వచ్చింది.
ఉంది కదా, ఈ 360 వేసుకున్నట్లయితే ఈ 360 మనకి ఇక్కడ ఏ 2 టైమ్స్, బి 2 టైమ్స్, సి 2 టైమ్స్ కూడా ఉంది కాబట్టి ఇంటూ 2 వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత మనకి ఒకసారి యూనిట్ చూసుకున్నట్లయితే 5, 3, 4 ఓవరాల్ వచ్చి 12 అనమాట. 12 వేసుకున్నాం అనమాట. 12 వేసుకున్నట్లయితే ఈ 2 అనేది 12 6 టైమ్స్ పోతుంది, ఈ 36 అనేది 6 టైమ్స్ పోతుంది. ఓవరాల్ వచ్చి 60 డేస్ అనమాట. అంటే ఏ, బి, సి ఈ ముగ్గురు కలిపి 60 రోజుల్లో పని పూర్తి చేయడానికి జరిగింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఏ మరియు బి కలిసి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేశారు. బి మరియు సి కలిసి 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ముగ్గురు కలిసి అదే పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ మరియు సి కలిసి ఒక పనిని ఎంత సమయంలో పూర్తి చేస్తారని చెప్పి అడిగారు ఫ్రెండ్స్. అయితే మనం ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్లయితే 1 వచ్చి 8 డేస్, 2 వచ్చి 10 డేస్, 3 వచ్చి 12 డేస్, 4 వచ్చి 20 డేస్. అయితే ఈ ప్రాబ్లం ఏంటనేది ఒకసారి ఆన్సర్ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. రైల్వేలో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట రైల్వే ఎగ్జామ్స్లో. ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఏ మరియు బి కలిసి ఒక పనిని 8 డేస్ అని చెప్పారు కదా. అదేవిధంగా మనం బి మరియు సి కలిసి ఒక పనిని 12 డేస్ కదా. అదేవిధంగా ముగ్గురు కలిసి అని చెప్పారు. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ముగ్గురు కలిసి 6 డేస్. ఓకే. అయితే నెక్స్ట్ ఏ మరియు సి కలిసి ఆ పనిని ఎంత సమయంలో పూర్తి చేస్తారన్నాడు. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇది మనం చేయవలసిన ఆన్సర్ అనమాట. అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మూడాటికి ఒకసారి ఎల్సిఎం తీసినట్లయితే ఎల్సిఎం వచ్చి 24 అవుతుంది ఫ్రెండ్స్. 24 చూసుకున్నట్లయితే 8 కదా. సో 8లో ఎల్సిఎం చూసుకున్నట్లయితే ఎంత, 8లో ఎల్సిఎం వచ్చి 3 అవుతుంది అనమాట. 24లోనే 12 ఎల్సిఎం చూసుకున్నట్లయితే 2 అవుతుంది. అదే 24లోనే 6 చూసుకున్నట్లయితే 4 అవుతుంది అనమాట. ఇవి యూనిట్స్ అనమాట. అంటే ఏ మరియు బి కలిపి ఒక రోజుకి వచ్చి 3 యూనిట్స్ పని చేస్తున్నారు అనమాట. బి మరియు సి కలిపి 2 డేస్ చేస్తున్నారు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ ముగ్గురు కలిసి 4 యూనిట్స్ వర్క్ అనేది చేస్తున్నారు. ఓవరాల్ వచ్చి 12 యూనిట్స్ వర్క్ అనమాట. అయితే మనకి ఏ మరియు సి ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తున్నారు, వర్క్ అంతా కంప్లీట్ చేస్తారనమాట. అంటే 24 యూనిట్స్ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో చేయగలరని చెప్పి ఆడు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బి ప్లస్ టీ కలిపి 2 యూనిట్స్ అనమాట. 2 యూనిట్స్ అంటే ఏంటి, బి 1 యూనిట్, అదేవిధంగా సి 1 యూనిట్ కదా లెక్క, అంతే కదా. 2 యూనిట్స్ అంటే 1+1. అదేవిధంగా మనం ఏ చూసుకున్నట్లయితే ఏ అంత ఇక్కడ మనకి తెలిసింది బి 1 యూనిట్ అని, అప్పుడు బి 1 యూనిట్ వేసుకుంటాం. అయితే మొత్తం ఓవరాల్ ఎంత 3 యూనిట్స్ కదా. సో ఇది ఏకి వచ్చి 2 యూనిట్స్ అనమాట. ఓకే. అయితే మనకి ఇక్కడ ఏం అర్థమైంది, ఏ ఎన్ని యూనిట్స్ అర్థమైంది, బి ఎన్ని యూనిట్స్ అర్థమైంది, సి ఎన్ని యూనిట్స్ అర్థమైంది. ఇక్కడ మనకి ఏమడిగాడు ఒకసారి క్వశ్చన్ చూడు. ఏ మరియు ఏ ప్లస్ సి ఈ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నారు. అయితే ఈ ఏ వచ్చి 2 యూనిట్స్ వర్క్ అని చేయగలరు. అదే సి వచ్చి 1 యూనిట్ అనమాట. సి వచ్చి 1 యూనిట్ అంటే ఇలా డైలీ ఎంత వర్క్ చేయగలరంటే 2+1 అనమాట. అంటే 3 యూనిట్స్ వర్క్ అనేది చేయగలరు అనమాట. మనకి 3 యూనిట్స్ వర్క్ అనేది ఇలా కంప్లీట్ చేయగలరు. ఓకే కదా, ఇక్కడ క్లియర్ కదా. అయితే మనకి ఓవరాల్ అన్ని 24 కదా. ఈ 24/3 వేసుకున్నట్లయితే 8 అవుతుంది అనమాట. 8 డేస్ అనేది వర్క్ అనేది కంప్లీట్ చేయగలరు అనమాట ఇలా. సో ఏ మరియు సి కలిసి 8 డేస్లోనే ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్పీడ్గా చూడండి. ఏ ప్లస్ బి 8 డేస్, బి ప్లస్ సి 12 డేస్, ఈ ముగ్గురు కలిసి 6 డేస్ అనమాట. మన ఎల్సిఎం 24 వస్తుంది. ఆ ఎల్సిఎం మనం ఇందులో చూసుకున్నట్లయితే 8 3 అవుతుంది, 12 2 అవుతుంది, 6 4 అవుతుంది అనమాట. అయితే బి ప్లస్ సి చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు కలిసి 2 అవుతుంది కదా. అయితే 1+1 అనమాట. అయితే మనకి ఇక్కడ సి వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఆ విధంగా మనం ఏ ఎన్ని యూనిట్ చేయగలనేది మనకి క్లియర్గా 2 అని చెప్పి అర్థమైంది. ఎందుకంటే బి 1 వేసాం కదా, అర్థమైంది కదా. అయితే ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది. అప్పుడు ఇక్కడ మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఏ అంతా 2 యూనిట్స్, సి అంతా 1 యూనిట్ అనమాట. అయితే ఓవరాల్ వచ్చి 3 యూనిట్స్ అనమాట. ఆ 3 యూనిట్స్ అనేది మనకు టోటల్ వర్క్ చూసినట్లయితే 24 కదా. ఈ 24/3 వేసుకున్నట్లయితే మనకి ఎన్ని డేస్ అనేది క్లియర్గా వస్తుంది అనమాట. ఓవరాల్ 24 యూనిట్స్ ఇలా ఒక రోజుకి వచ్చి 3 యూనిట్స్ చేస్తారనమాట. అలాగా 24/3 వేసుకున్నట్లయితే 8 డేస్ వస్తుంది అనమాట. ఆన్సర్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అనమాట. సో ఇది కొంచెం టఫ్ ప్రాబ్లమే, అందుకే టైం ఎక్కువ తీసుకుంది. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఏ అనే వ్యక్తి బి కంటే 2 ఇంతల సమర్థవంతుడు మరియు వారి ఇరువురు కలిసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని అడిగింది. సో ఇది ప్రాబ్లం ఫ్రెండ్స్. ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్లయితే 1 వచ్చి 27 డేస్, 2 వచ్చి 54 డేస్, 3 వచ్చి 36 డేస్, 4 వచ్చి 45 డేస్ అనమాట. ఒకసారి మన ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే మన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏ బి కదా. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ ఏమి చూడండి. ఏ అనే వ్యక్తి బి కంటే 2 ఇంతలు సమర్థవంతుడు అంటే 2 ఇంతలు సమర్థవంతుడు అనమాట. బి కంటే 2:1. ఓకే కదా, మీకు క్లారిటీ కదా. బి కంటే ఏ అని కూడా 2 ఇంతలు సమర్థవంతుడు కాబట్టి 2:1 అనమాట. అయితే నెక్స్ట్ అడిగాడు వారిద్దరూ కలిసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు అని చెప్పారు. ఇద్దరు కలిసి అన్నాడు అనమాట. అంటే 2+1 = 3. అంటే ఏం చెప్పినాడు, 3 అనేది 18 డేస్ అనమాట. ఇరువురు కలిసి 18 రోజుల్లో పూర్తి చేయగలరు అనమాట. అయితే నెక్స్ట్ అడిగాడు ఏ ఒక్కడే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అన్నాడు. ఏ అంటే ఎంత 2 అనమాట. 2 ఉంది కదా. ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలరు, ఇది క్వశ్చన్ ఫ్రెండ్స్. అయితే మనం ఒకసారి ఆన్సర్ చూసుకున్నట్లయితే టోటల్ అనమాట వీళ్ళు ఇరువురు కలిసి అనమాట. ఇద్దరు కలిసి 3 యూనిట్లు పని చూసుకున్నట్లయితే 18 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ఇక్కడ 2 యూనిట్ల పని కదా. సో అంటే ఇంకా ఎక్కువ రోజులు అనేది టైం పడుతుంది అనమాట. అది ఒకసారి చూసుకున్నట్లయితే 3/2 × 8 చూసుకున్నట్లయితే 9.
సో 3 × 9 = 27 డేస్. ఇదే ఆన్సర్. మన ఆప్షన్ చూసుకున్నట్లయితే 27 అనమాట. 27 ఉంది కదా, 27 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.